గుంటూరు జిల్లా ప్రతిపాడు ఫీజు రియంబర్స్మెంట్ పై ఐ న్యూస్ కథనానికి స్పందించారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతని కాలేజ్ యాజమాన్యాలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బూర్ల. ఇక విద్యార్థుల ఫీజు బకాయి కింద కూటమి ప్రభుత్వం 900 కోట్లను రిలీజ్ చేసిందన్నారు. మిగతా డబ్బును కాలేజ్ యాజమాన్యాల ఖాతాలు వేస్తామన్నారు. ఇక విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ కళాశాల యాజమాన్యమైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. మరి ఈరోజు వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అంతేకాకుండా ఎగ్జామ్స్ రాసే పిల్లలు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే మీకు ఎగ్జామ్ కూర్చోబెట్టుకుని హాల్ టికెట్ ఇవ్వమని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. వెంటనే 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఖచ్చితంగా మిగిలినటువంటి బకాయిలు కూడా చెల్లించడం జరుగుతుంది. కళాశాల యాజమాన్యం కానీ పాఠశాల యాజమాన్యం కానీ ఎక్కడ కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బందులు అలాంటివి పెట్టి మా దృష్టికి కానీ వచ్చినట్లయితే ఆ కళాశాలల మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. రియంబర్స్మెంట్లో వైసీపీ ప్రభుత్వం